హలో ఎవ్రీవన్, ఐఎమ్ నసీర్ బాబు. మీరు అందరూ చూస్తున్నారు లైఫ్ ఆఫ్ నసీర్ ఛానల్. ఒక 2 days నుంచి కూడా వీడియోస్ నా ఛానల్ అప్లోడ్ చేయడం లేదు. కొన్ని వేరియస్ రీజన్స్ వల్ల ఈ యూట్యూబ్ ఛానల్లో అంటే ఫుల్ వీడియోస్ అని అప్లోడ్ చేయలేదు. షార్ట్ ఫామ్ కంటెంట్ అని వస్తానే ఉంది. కానీ ఒక 2 days క్రితం మదనపల్లిలో ఇన్సిడెంట్ గురించి నాకు అసలు అది విన్న తర్వాత అప్పుడే నేను వీడియో చేయాలి, కానీ నాకున్న టైంకి అండ్ నాకున్న షెడ్యూల్స్కి అసలు సరిపోక నేను వీడియో చేయడం లేదు. కానీ ఈరోజు షెడ్యూల్ మాత్రం ఏఎస్ఎంఎడ్ గురించి చెప్పాలనుకున్నాను. కానీ అసలు మదనపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ గురించి నా నుంచి కూడా ఒక టాక్ ఉండాలి, నా నుంచి కూడా ఒక స్ట్రాంగ్ ఇదిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ విన్న తర్వాత నా మైండ్ బ్లో అయిపోయింది. అంటే ఏంట్రా బాబు, ఇలాంటి రాక్షస సమాజంలో మనం బతుకుతున్నాము. చిన్న చిన్న పిల్లలు, అంటే లోకం గురించి తెలియని పిల్లల మీద ఇలాంటి అఘాత్యాలు జరుగుతున్నాయి ఏంట్రా బాబు అనుకున్నా. మీ అందరికీ తెలుసున్నట్టు కూడా ఈ ఇన్సిడెంట్ కూడా అన్నమయ్య డిస్టిక్ లో జరిగి ఉండే. మీరుగట్టి వారి గ్రామానికి చెందిన 7 సంవత్సరాల రిషికప్రియ పాపం, మీరు చాలా యాక్టివ్ పిల్ల, అంటే లాస్ట్ వరకు కూడా ఆడుకుంటుండే ఆ రాక్షసులు తీసుకొని ఆ పని చేసి ఉండే. ఈ 16th రోజు అంటే 15th రోజు మహాశివరాత్రి జరుగుండే. జాగరణ ఒక 2 days సెలవులు కేటాయించడంతో మండే రోజు కూడా స్కూల్కి లీవ్ ఉండడం, పాప ఇంటి దగ్గర ఆడుకుంటుంది. వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ గోపీనాథ్, స్వర్ణలత యొక్క 2 పిల్లలు ఉంటే ఆ 2 పిల్లలలో ఒక పాప అయిన ఈ రిషికప్రియ 2nd class చదువుతుంది. వీళ్ళ అమ్మగారు పాప స్వర్ణలత పని మీద ఉంటే వీళ్ళ తండ్రి ఇంటి దగ్గర ఉన్నారంట. సోమవారం సాయంత్రం ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఏదైతే ఎగ్జాక్ట్ గా జరిగిన ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఈ స్వర్ణలత పని చేసుకోవడానికి అంటే పాపం రెక్కాడితే డొక్కాడని పరిస్థితి, పని చేసుకుంటేనే తప్ప వాడు ఇల్లు గడిచే ఈ స్థితి లేదు. అంటే అంత పేదవాళ్ళు, వాడు కట్టిక పేద నుంచి ఉన్న వాళ్ళు. స్వర్ణలత పనికి వెళ్ళింది, గోపీనాథ్ వాళ్ళ ఫాదర్ ఇంట్లో ఉన్నాడు. స్వర్ణలత ఫోన్ చేసింది, పిల్లలు ఏం చేస్తున్నారంటే ఆడుకుంటున్నారే ఉద్దేశంతో గోపీనాథ్ చెప్పుండే. సాయంత్రం వరకు కూడా ఆడుకుంటుందంట. సాయంత్రం 6 కాగానే ఇంటికి రాకపోవడంతో పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేశారు. పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే మిస్సింగ్ కంప్లైంట్ అని అప్లోడ్ చేసి ఉండే. తర్వాత సీసీ కెమెరాలను చెక్ చేస్తే ఏదైతే నీచుడు ఉన్నాడు, ఈ నీచుడు పేరు వచ్చేసి అసలు వాడు పేరు కూడా నా గుర్తు రావట్లేదు, కానీ వాడి పేరు కులవర్ధన్. ఈ 27 years అయిన కులవర్ధన్ ఈ వాళ్ళ ఇంటి ఎదురుగా ఉంటాడు. వాడేం చేశాడు, చాక్లెట్ ఇస్తా అని తీసుకెళ్ళిండే పాపని. తీసుకెళ్ళిన తర్వాత వాడు చేయరాని పనులని చేసేసి ఆ పాపని అతి కిరాతకంగా చంపి ఇంట్లోని వాడి యొక్క గొంతు బిగించి చంపేసిన తర్వాత ఇంట్లోని ఒక వాటర్ డ్రమ్లో దాచేశాడు. దాచేసిన తర్వాత వాడు ఎంత ప్రశాంతంగా ఏం చేయనట్టుంటే పోలీస్ వాళ్ళు సీసీటీవీ చెక్ చేసిన తర్వాత కులవర్ధన్ని చెయ్యి పట్టుకొని ఇంటికి తీసుకెళ్తున్నాడు అనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్ చేస్తే ఆ వాడు ఎంత ప్రశాంతంగా పట్టుకుని అటాక్ చేశాడు, లేవనట్టు అటాక్ చేశాడు. తెల్లారి నెక్స్ట్ ఆ నైట్ వాడిని ఇల్లు మొత్తం చెక్ చేస్తే ఒక డ్రమ్ములో ఆ పాప ఈ డెడ్ బాడీ ఓపడింది. అంటే ఎంత హృదయ విధానం అంటే అన్ని రోజుల వల్ల ఇంటి ఎదురుగా ఆడుకుంటా ఉంటుంది. అసలు వాడికి ఈ ఇన్సిడెంట్, ఈ సిచ్యువేషన్స్ అసలు ఎలా చేయాలనిపించిందో నాకు ఇప్పుడు కూడా అర్థం కావాలండి. అలాగే పిల్లలందరూ కూడా ఫస్ట్ అంటే వీ షుడ్ అని లాస్ట్లో డిస్కస్ చేస్తాను దీనికోసం. ఇంకా పాప కనిపించకపోతే పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేశారు. తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి విచారణ చేశారు. నెక్స్ట్ డే వాడిని అరెస్ట్ చేసుకుని తీసుకుని వెళ్తే ఆ తర్వాత వాడు రక్షక వాహనం నుంచి పారిపోయి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని అంటున్నారు. కానీ పోలీస్ వాళ్ళు మాత్రం ఎన్కౌంటర్ చేశానని నేనైతే అనుకుంటున్నాను. అసలు పోలీస్ వాళ్ళు కంపల్సరీ ఇన్సిడెంట్లో ఎన్కౌంటర్ చేసినట్టయితే పోలీస్ వాళ్ళకి హ్యాండ్స్ అప్. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు 48 hours నుంచి 24 hours వరకు కూడా వీళ్ళని వితిన్ 24 hours ఎన్కౌంటర్ చేసేస్తే మాత్రం ఈ సమాజంలో అందరికి కూడా భయం ఏర్పడింది. అంటే ఒక తప్పు చేయాలి అనే ఉద్దేశం ఎవరికి కూడా ఉండదు, భయం ఏర్పడింది. కంపల్సరీ ఇలాంటి ఇన్సిడెంట్ అని చాలా దూరంగా జరుగుతాయి. ఈ మంగళవారం రోజు అతను డెడ్ బాడీ చెరువులో దొరికింది. అతని అంత్యక్రియలు నిన్ననో ఈరోజు జరిగినాయి. మున్సిపాలిటీ వాళ్ళు చేశారంటే మనం ఎంత ఇది ఉన్నా లాస్ట్లో మనం ఏదో తప్పు చేస్తే మాత్రం ఇలానే ఉంటుంది. కంపల్సరీ మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. చిన్న పాపని ఇటు వాళ్ళ తల్లిదండ్రులు కోల్పోయాడు, ఈ మూర్ఖుడు కూడా చనిపోయాడు. ఇక్కడితో మన ఇండియాలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇన్సిడెంట్ అని రోజు చూస్తూనే ఉన్నాం. రోజుకో ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది, కానీ మనలో మార్పు రావట్లేదు. కంపల్సరీ పేరెంట్స్ షుడ్ బి టాక్. అంటే పేరెంట్స్ కంపల్సరీ కన్సర్న్ తీసుకోవాలి. ఎటువంటి విషయాల మీద కన్సర్న్ తీసుకోవాలంటే పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు అసలు వాళ్ళు ఎవరితో ఆడుకుంటున్నారు అనేది కంపల్సరీ మీరు అబ్జర్వ్ చేయాలి. అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి టీచ్ చేయాలి. ఈ స్కూల్లో కూడా డీటెయిల్గా చెప్తారు, కానీ మనం చెప్పడం ద్వారా వాళ్ళ మైండ్లో ఎక్కువ రోజులు రన్ అవుతూ ఉంటుంది ఆ ఇన్సిడెంట్. ఇంకేంటి అంటే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళ ప్రవర్తన, అంటే మన రెంట్కు ఉన్నా మన ఓన్గా ఉన్నా అసలు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంది, పిల్లలతోని మంచిగుంటుర్రా లేకపోతే ఏదన్నా లేని లిటిగేషన్ చేస్తూ ఉన్నారో ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అలాగే పిల్లలతో ప్రతిదీ కూడా మనం మాట్లాడుతూ ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఉన్న సోషల్ మీడియా జమానాలో ఈ ఫోన్ వచ్చిన తర్వాత దరిద్రమైన వీడియోస్ అన్ని కూడా పాపం ఈ 10 years 15 years పిల్లలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి విషయం వాళ్ళకి తెలుసు. వీ షుడ్ ఓపెన్ ద టాక్. అంటే మనం అన్ని కూడా ఓపెన్గా
మాట్లాడడం వల్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరగకుండా ఉంటాయి. ఈ మదనపల్లి ఇన్సిడెంట్ అనేది కంపల్సరీ మన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కొంత చేంజ్ తీసుకొస్తుంది అని అనుకుంటున్నాను. ఈ ఇన్సిడెంట్ కంపల్సరీ వాళ్ళు ఎన్కౌంటర్ చేశానని నేను అనుకుంటున్నారు. అసలు మీరేమనుకుంటున్నారో కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒక 10 మినిట్స్ ప్రతిరోజు ఒక 10 మినిట్స్ నాకు కేటాయిస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఒక రఫ్ ఐడియాని మీ మైండ్లో కల్పించడానికి నేను ఎంతో కొంత ప్రయత్నిస్తాను. కంపల్సరీ ఒక వీడియో మాత్రం కంపల్సరీ అప్లోడ్ అవుద్ది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి షేర్ చేయండి. అసలు మీరేమనుకుంటున్నారో కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ టుమారో. బై. థ్యాంక్ యూ.